హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ పవర్స్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఇది రీసెంట్ గా అంటే 2025లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళు నివసించే బిల్డింగ్ ను ఫోకస్ చేశారు. అందులో ఉన్న హీరో అయిన రీడ్ ని, హీరోయిన్ అయిన జాయ్ ని చూపించారు. హీరో ఒక పక్కన తన టాబ్లెట్స్ కనిపించడం లేదని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు సరిగ్గా బయటకు వచ్చిన హీరోయిన్, మీకు మతిమరుపు ఒక పెద్ద సమస్యగా మారింది, ముందు ఈ మాత్ర వేసుకోండి అని అతని చేతికిచ్చింది. పక్కన ఒక చిన్న స్టిక్ ను పెట్టింది. ఏమిటని చూస్తే అది ప్రెగ్నెన్సీ కిట్. ఒక నిమిషం అది చూసి రీడ్ ఆశ్చర్యపోయాడు. గత 2 సంవత్సరాలుగా పిల్లల కోసం చాలా కష్టపడ్డారు, కానీ తమ వల్ల కావట్లేదని ఆ విషయమే మర్చిపోయారు. కానీ ఇప్పుడు జూయ్ ప్రెగ్నెంట్ కావడంతో ఇద్దరు ఆనంద బాష్పాలు రాల్చారు. కానీ రీడ్ కొంచెం బాధగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే వీరి శరీరంలోని కణాలన్నీ కాస్మిక్ ఎనర్జీ ద్వారా అటాక్ అయ్యి సూపర్ పవర్స్ వచ్చాయి. ఒకవేళ మనలాగే మన బిడ్డకి కూడా ఏదైనా ఎఫెక్ట్ అయి ఉంటే ఏం చేయాలి అని బాధపడుతున్నాడు. అప్పుడు ఆమె, చూడండి మీ భయం నాకు అర్థమవుతోంది, కానీ ఖచ్చితంగా మన బిడ్డ అలా ఉండడు, నాకు ఆ నమ్మకం ఉందని ధైర్యం చెప్పింది. కట్ చేస్తే ఆ ఊర్లో ఉన్న అతిపెద్ద ఆడిటోరియం ను చూపించారు. అక్కడ ఒక వ్యక్తి మైకు పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ కథ మీకు ఆల్రెడీ అందరికీ తెలుసని నాకు తెలుసు, అయినప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నాను. అంతరిక్ష పరిశోధన కోసం రీడ్, జూయ్, వాళ్ళ తమ్ముడైన జానీ, అలాగే ఫ్రెండ్ అయిన బెన్, వీళ్ళు నలుగురు అంతరిక్షానికి వెళ్లారు. అప్పుడు అనుకోకుండా ఒక కాస్మిక్ ఎనర్జీలో చిక్కుకోవడంతో వీళ్ళ లోపల ఉన్న కణాలలో మార్పు ఏర్పడింది. చెప్పాలంటే సూపర్ హీరోలుగా తిరిగి ఈ ప్రపంచానికి వచ్చారు. మొదట్లో ప్రజలు వీళ్ళను చూసి భయపడినప్పటికీ పోను పోను నగరానికి వచ్చే ప్రమాదాల నుండి నిస్సహాయులైన ప్రజలను కాపాడడం మొదలు పెట్టిన తర్వాత ప్రజలు వాళ్ళని నమ్మడం మొదలు పెట్టారు. భూమిని చీల్చుకుని బయటకు వచ్చిన బురద రాక్షసుడిని బురదలోనే తొక్కారు. ఆ తర్వాత అనుకోకుండా జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాన్ని ఒక్క క్షణంలో మన జానీ లోపలికి దూరి ఆ మంటని అబ్జర్వ్ చేసి ఆర్పేయడం, సముద్రం మధ్యలో మునిగిపోయే స్థితిలో ఉన్న ఓడను ఒంటరిగా ఈ బెన్ అనే అతడు దాన్ని లాక్కుని వచ్చి ఒడ్డున పెట్టడం. ఆ తర్వాత ఈ ఊర్లో డబ్బులు ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, దాన్ని దోచుకోవడానికి ఈ సిటీ యొక్క అండర్ గ్రౌండ్ లో నివసించే ప్రజలు కొంతమంది ప్రయత్నించారు, కానీ దాన్ని కూడా మన సూపర్ హీరోస్ అడ్డుకున్నారు. ముఖ్యంగా మ్యాట్రిక్స్ అని ఆ అండర్ గ్రౌండ్ గ్యాంగ్ యొక్క లీడర్ ను కూడా అరెస్ట్ చేశారు. దాంతో వారు ఇంకా రెచ్చిపోయి పిచ్చి పట్టిన కోతులను ఊరిపై వదిలి నాశనం చేయడానికి ప్రయత్నించారు. రైలు పట్టాలను కట్ చేసి రైలును పడగొట్టాలని చూశారు. ఎలాంటి పనులు చేసినప్పటికీ వాళ్ళందరినీ ఓడించి ప్రజల మధ్య మంచి పేరు సంపాదించారు ఈ సూపర్ హీరోస్. ఇదంతా జరిగి దాదాపు 4 సంవత్సరాలైంది. దాన్ని సెలబ్రేట్ చేసే విధంగానే ఈ రోజు యానివర్సరీ పార్టీ పెట్టారు. ఆ పార్టీలోనే ఈ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. నిజానికి జూయ్ ఒక రాజకీయ నేత కూడా. అండర్ గ్రౌండ్ పీపుల్ అయిన ఆ మ్యాట్రిక్స్ తో మళ్లీ గొడవ రాకూడదనే ఉద్దేశంతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. అందువల్ల ప్రజలకు వచ్చే ఆపదలు ఆగిపోయాయి. సీన్ కట్ చేస్తే జూయ్ యొక్క తమ్ముడైన జానీ, ఆ తర్వాత ఫ్రెండ్ అయిన బెన్ ను చూపించారు. వారు త్వరగా వంట చేస్తున్నారు. పక్కనే ఒక చిన్న రోబో కూడా ఉంది, దాని పేరు హెర్బీ. ఇంట్లో శుభ్రపరిచే పనులను అది చూసుకుంటుంది. డిన్నర్ చేయడానికి కూర్చున్నప్పుడు హీరో, హీరోయిన్ అక్కడికి వచ్చారు. ఎప్పుడూ లటుక్కున తినేసే జూయ్ ఈసారి చాలా నిశ్శబ్దంగా కూర్చుని నింపాదిగా కూల్ డ్రింక్స్ తాగుతోంది. తమ్ముడికి అప్పుడు డౌట్ వచ్చింది. అక్క, ఏమైంది నీకు? చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా ఏంటి అని అడిగాడు. ఛే, అలాంటిదేమీ లేదే, నేను చాలా బాగానే ఉన్నానే అని ఆమె అంది. అప్పుడు బెన్ ఆమెను కింద మీద చూసి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అని అన్నాడు. ఆ మాట వినగానే ఆమె ఆశ్చర్యంతో, ఎలా కనుక్కున్నావు అంది. ఓ అదా, నీ భర్త ముఖంలో సంతోషం అలా కనిపిస్తోంది కదా, దాంతోనే కనిపెట్టా అన్నాడు. ఆ తర్వాత జానీ కౌగిలించుకుని అక్కకి బావకి శుభాకాంక్షలు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళకి బిడ్డ పుట్టబోతోందనే వార్త ఊరంతా వ్యాపించింది. ఎందుకంటే ఫెంటాస్టిక్ 4 గా ఉన్న వాళ్ళు ఫెంటాస్టిక్ 5 గా మారబోతున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వీళ్ళలో సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, ఒకవేళ వీళ్లకు పుట్టబోయే బిడ్డకి కూడా సూపర్ పవర్స్ వస్తాయా, వస్తే ఏమవుతుంది అని న్యూస్ లో దీని గురించే చర్చ జరుగుతోంది. హీరో ఎప్పుడు పుట్టబోయే బిడ్డ గురించే బాధపడుతున్నాడు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ సాధారణ మనిషిలా ఉంటే పర్వాలేదు, దానికి బదులుగా జంతువు రూపమో ఇంకేదైనా విచిత్రమైన రూపం వస్తే నా బిడ్డను ఎలా చూడగలను అని లోలోన కుమిలిపోతున్నాడు. ఎలాగైనా తన బిడ్డను పుట్టడానికి ముందే చూడాలని ఒక స్కానింగ్ మిషన్ ను కనిపెట్టాడు. స్కానింగ్ మిషన్ తయారు
తయారు చేయబోతుంటే ట్రాన్స్మిషన్ లో నుండి ఏదో ఒక శబ్దం వినిపించింది. అనుమానంతో ప్లే చేసి చూసినప్పుడు అర్థం కాని విధంగా ఏదో ఒక వాయిస్ పదే పదే వినిపించింది. ఇప్పటి వరకు కూడా ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు పంపిస్తున్నారు అనే ఎలాంటి సమాచారం లేదు. ఈ కథ జరిగేది యాక్చువల్ గా 1960లో. అప్పట్లో టెక్నాలజీ అంతగా లేదు, కానీ వీరు చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నారు. కొంగొత్త మిషన్స్ ను కనిపెడుతున్నారు. ఒక చోట నుండి మరో చోటుకి గుడ్డును టెలిపోర్ట్ చేసేంతటి ఒక మెషిన్ ను కూడా తయారు చేశారు. అదే సమయంలో అక్కడికి జానీ వచ్చాడు. హీరోను చూస్తూ, బావా మన స్పేస్ సూట్ ఉంది కదా, దానిలో నేను ఒక మార్పు చేశాను. ఇప్పుడు కొత్త స్పేస్ సూట్ ని తయారు చేయాలని అనుకుంటున్నా అన్నాడు. కానీ హీరో ఏమన్నాడంటే, నేను మళ్ళీ అంతరిక్షానికి వెళ్లే ఐడియానే లేదు. ఎందుకంటే నేను చేసిన చిన్న తప్పు వల్ల మన అందరిలోనూ ఆ సూపర్ పవర్స్ వచ్చాయి. బెన్ రూపాన్ని చూసావు కదా, అతను మళ్ళీ మనిషిగా మారలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాడు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు ట్రాన్స్మిషన్ లో ఏదో ఒక వాయిస్ కూడా వినిపిస్తోంది. ఆ వాయిస్ 16సారి వచ్చింది. ఎంత ప్రయత్నించినా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి భాష అనేది నేను కనుక్కోలేకపోతున్నాను. నీకొక్కటి చూపిస్తా ఇట్రా అని జానీని పక్కకు తీసుకెళ్లి, నేను మినీ టెలిపోర్ట్ డివైస్ ను తయారు చేశాను, సరిగ్గా పనిచేస్తుందా లేదా అని మనం చెక్ చేయాలి అన్నాడు. వెంటనే డివైస్ పక్కన గుడ్డును పెట్టి బటన్ ని నొక్కగానే పక్కనే ఉండే గుడ్డు మాయమై ఎదురుగా ఉన్న మరో మెషిన్ దగ్గరికి వెళ్లిపోయింది. సంతోషంతో జానీ, బావా బాగానే పనిచేస్తోంది కదా అన్నాడు. ఇందులో సమస్య ఏముంది అని అడిగాడు. ఇలా అడుగుతున్నప్పుడే టక్కున అక్కడున్న మొత్తం పవర్ కట్ అయింది. జానీ చూసావా, ఇదే సమస్య. చిన్న టెలిపోర్ట్ చేయడానికే ఈ న్యూయార్క్ లో ఉన్న మొత్తం పవర్ ని 2 సెకండ్లలో ఖాళీ చేసి పడేసిందని హీరో అన్నాడు. సరే నేను వెళ్లి బ్రేకర్ ను సరి చేస్తానని జానీ వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు విచిత్రమైన వాయిస్లు వినిపించాయి కదా, వాటికి సంబంధించిన సీడీని కూడా తీసుకెళ్లాడు. జానీ కూడా ఆ శబ్దాలను డీకోడ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ పవర్ వచ్చింది. ఇప్పటికే బిడ్డను స్కాన్ చేయడానికి హీరో ఒక డివైస్ ను తయారు చేశాడు కదా, దానిపై జూయిని పడుకోబెట్టి స్కాన్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఆమె వద్దని అంది. చూడండి, మనం ఇప్పటికే అన్ని రకాల శాంపిల్ టెస్టులు తీసుకున్నాం, దానిలోనే బిడ్డకి ఎలాంటి సమస్య లేదు అని వచ్చింది కదా, మళ్ళీ ఇదెందుకు అంటుంటే, కానీ నేను దృశ్య రూపంలో చూడలేదు కదా అని అన్నాడు. అప్పుడు ఆమె, ఇప్పుడు మీరు బిడ్డను చూడాలి అంతే కదా అని తన శరీరం పైన ఉన్న లేయర్ ను మాయం చేసింది. అప్పుడు కడుపులో ఉన్న బిడ్డను ఎలాంటి స్కానింగ్ డివైస్ అవసరం లేకుండానే చూపించింది. బిడ్డను చూస్తే మనిషి రూపంలోనే ఉండడంతో రీడ్ మనసులో అప్పుడు ప్రశాంతత కలిగింది. కట్ చేస్తే బెన్ బయట షాపింగ్ కు వెళ్ళాడు. అప్పుడు చుట్టూ ఉన్న జనం, హాయ్ బెన్, ఎప్పుడు జూకి బిడ్డ పుట్టబోతోంది అని ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఎదురుగా ఒక చిన్న స్కూల్ ఉంది. అక్కడున్న చిన్న పిల్లలు బెన్ పేరు చెప్పి అరుస్తూ, అంకుల్ మీరు ఆ వాహనాన్ని ఎత్తండి అని అన్నారు. పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా అని కారును తేలికగా ఎత్తాడు. అప్పుడు ఆ పిల్లలు ఊరికే ఉంటారా, అంకుల్ కారును విసిరి పారేయండి అని అరిచారు. ఓస్ అంతే కదా అని పిల్లల వైపు విసిరినట్లు యాక్ట్ చేశాడు. ఒక్క నిమిషం అంతా భయపడి పారిపోయారు. అదే టైంలో అక్కడికి లేడీ టీచర్ వచ్చింది. ఈమె పేరు రేచల్. వారిద్దరూ మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయ్యారు. సార్ మీరు బయట ఉండి మాట్లాడుతున్నారే, లోపలికి రండి, పిల్లలతో సరదాగా మాట్లాడండి అని పిలిచింది. అప్పుడు బెన్ కి రేచల్ పై చెప్పలేనంత ప్రేమ పుట్టింది. సీన్ కట్ చేస్తే రాత్రి సడన్ గా బయట బాగా వెలుతురు కనిపిస్తోంది. చిన్న చిన్న ఫైర్ బాల్స్ కనిపించాయి. అవన్నీ భూమిపైకి వస్తున్నాయి. అప్పుడు వీరికి ఏదో అనుమానం వచ్చింది. వెంటనే జానీ తన పవర్ ఉపయోగించాడు. అతని శరీరం అంతా అగ్ని పుట్టింది. ఆకాశంలోకి వెళ్లి చూస్తుంటే మేఘాల వెనుక సిల్వర్ కలర్ శరీరంతో ఉన్న అమ్మాయిని చూశాడు. ఆమె సర్ఫింగ్ బోర్డులో ఎగురుతోందని గమనించాడు. అప్పుడు హీరో, హీరోయిన్, బెన్ ముగ్గురు కలిసి ఎగిరే కారులో వచ్చారు. సిల్వర్ గర్ల్ ను ఫాలో చేసుకుంటూ పోతున్నప్పుడు ఆమె టక్కున ఆగింది. అప్పుడు కింద ఉన్న జనం ఆమెనే చూస్తున్నారు. జనానికి పిడుగు లాంటి న్యూస్ చెప్పింది. భూమిపై ఉన్న ప్రజలారా, మీకోసం నా మాస్టర్ నుండి ఒక సందేశం తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు మీరు సంతోషంగా జీవించిన ఈ లోకాన్ని ఇప్పుడు మేము నాశనం చేయబోతున్నాం. దానికోసం ఒక రోజు కూడా నిర్ణయించబడింది. సో మిగిలిన కొద్ది రోజులైనా మీ ఫ్రెండ్స్, బంధువులతో సంతోషంగా జీవించండి. ఎందుకంటే మా మాస్టర్ గెలాక్టస్ ఇక్కడికి రాబోతున్నాడని చెప్పింది. ఆ మాట వినగానే జనం బెదిరిపోయారు. విషయం చెప్పేసిన తర్వాత ఆ సిల్వర్ గర్ల్ ఎగిరిపోతున్నప్పుడు అడ్డుగా 2-3 హెలికాప్టర్లు వచ్చాయి. ఆమె శరీరం దాని లోపల నుండే చొచ్చుకుని పోతూ ఉంటుంది. అప్పుడు జానీకి హీరో సిగ్నల్ ఇవ్వగానే ఆమెనే ఫాలో అవుతూ ఆకాశంలోకి వెళ్ళాడు. భూమిని దాటి స్పేస్ కే వచ్చేశాడు. అక్కడ గాలి శాతం తగ్గిపోవడంతో అతని శరీరంలో మండుతూ ఉన్న అగ్ని మొత్తం ఆరిపోతుంది. ఎలాగో కష్టపడి ఆ అమ్మాయి యొక్క సర్ఫింగ్ బోర్డును కూడా
మనవాడు పట్టుకున్నాడు. దీన్ని గమనించిన ఆ సిల్వర్ గర్ల్ అతని దగ్గరగా వచ్చి అర్థం కాని భాషలో ఏదో చెప్పింది. అది ఏంటో తెలియకుండానే జానీ అక్కడి నుంచి నేరుగా ఫెంటాస్టిక్ 4 బిల్డింగ్ కు వచ్చేశాడు. ఇప్పటికే హీరో శాటిలైట్ ను ఉపయోగించి సిల్వర్ గర్ల్ ఎక్కడికి వెళ్ళిందో ట్రాక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ట్రాక్ చేయలేకపోయాడు. ఆమె శరీరం నుండి బయటకు వచ్చిన ఆ పవర్స్ ను వీళ్ళు ట్రాక్ చేయగలిగారు. అంతరిక్షంలో అన్ని వైపులా వెతుకుతున్న హీరో షాక్ అయ్యాడు. ఎందుకంటే అంతరిక్షంలో నిర్ణీత ప్రదేశాల్లో ఉండాల్సిన 20కి పైగా గ్రహాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. ఏంటి, గ్రహాలు కనిపించకుండా పోయాయా? నువ్వు ఆ సిల్వర్ గర్ల్ పవర్స్ ఎక్కడెక్కడికి పోయాయో ఆ ప్రాంతాన్ని చెక్ చేసి చూడు, ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందని జానీ చెప్పాడు. అప్పుడు ఆ పవర్స్ చెక్ చేసి చూస్తే కొన్ని గ్రహాలు కనిపించకుండా పోయాయి కదా, వాటిలో కూడా ఈ సిల్వర్ గర్ల్ పవర్ ఉండింది. అంటే ఈమె ఆ గ్రహంలోకి వెళ్ళింది. దాన్ని బట్టి చూస్తే ఆ గ్రహాలు కనిపించకుండా పోలేదు, నాశనమైపోయాయి అనే విషయాన్ని హీరో కనిపెట్టాడు. కానీ ఆ గెలాక్టస్ ఎవరు? అతను ఎందుకు భూమిని నాశనం చేయాలని చూస్తున్నాడు? ఇదంతా తెలుసుకోవాలంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళాలి. సిల్వర్ గర్ల్ పవర్స్ ను ట్రాక్ చేసి ఆ గెలాక్టస్ యొక్క నివాసాన్ని కనుగొనాలి. ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజల యొక్క నమ్మకం మనం మాత్రమే, వాళ్ళను కాపాడడం మన యొక్క బాధ్యత అనుకున్నారు. అప్పుడు జానీ ఏమంటున్నాడంటే, ఆమెను వెంబడించినప్పుడు సర్ఫింగ్ బోర్డు పై చేయి పెట్టాను. అప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి ఏదో ఒక విషయం చెప్పింది. కానీ ఆమె మాట్లాడిన భాష నాకు అర్థం కాలేదన్నాడు. ఇంతకీ ఆమె నీతో కోపంగా మాట్లాడిందా, ప్రేమగా మాట్లాడిందా అని హీరో అడిగితే ప్రశాంతంగానే చెప్పింది అన్నాడు. సీన్ కట్ చేస్తే జానీ కోరుకున్నట్లు ఇప్పుడు కొత్త రకమైన స్పేస్ సూట్లు తయారయ్యాయి. ఆ తర్వాత వీరంతా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏం చెప్పారంటే, 4 సంవత్సరాల క్రితం మేము కేవలం అంతరిక్ష యాత్రికులం, కానీ ఇప్పుడు ఈ నగరాన్ని ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. అందువల్ల మేము మళ్ళీ అంతరిక్షానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి వచ్చిన సిల్వర్ గర్ల్ ను కనిపెట్టి ఆమె ద్వారా గెలాక్టస్ ను కనిపెట్టి అతన్ని ఓడిస్తామని చెప్పారు. కట్ చేస్తే బెన్ మార్కెట్ కు వచ్చాడు. అనుకోకుండా దారిలో రేచల్ ని చూశాడు. తనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచాలని అనిపించిన ఎక్కడ తన రూపాన్ని చూసి నో చెప్పేస్తుందో అని భయపడ్డాడు. అందువల్ల బాధతో నేరుగా ఇంటికి వస్తున్నప్పుడు అక్కడ హీరో నిలబడి ఉన్నాడు. బెన్ను చూసిన హీరో, నన్ను క్షమించు, నీకు ఈ రూపం రావడానికి నేనే కారణం అని బాధపడుతున్నాడు. అరే ఏంట్రా పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు? 4 సంవత్సరాల క్రితం మనం అంతరిక్షానికి వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగింది. దాని ద్వారా మనలోకి సూపర్ పవర్స్ వచ్చాయి. కావాలని నువ్వేం చేయలేదు కదా, సో దేన్ని పెద్దగా మనసులో పెట్టుకోకు అని బెన్ సర్ది చెప్పాడు. మరుసటి రోజు ఊరి ప్రజల సమక్షంలో వీళ్ళు తయారు చేసిన స్పేస్ షిప్ లో ఎక్కి అంతరిక్షం వైపు బయలుదేరారు. ఇప్పటికే ఆకాశంలో ఒక డివైస్ తేలుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు షిప్ ని ఆ మెషిన్ తో అటాచ్ చేస్తే కాంతి వేగంతో వారు ప్రయాణం చేయగలరు. షార్ట్ గా దాన్ని టర్బో అంటారు. కాంతి వేగంతో ప్రయాణం చేసి విశ్వం యొక్క మరో వైపుకు వచ్చారు. ఎందుకంటే అక్కడే ఆ సిల్వర్ గర్ల్ పవర్స్ చివరిసారిగా కనిపించాయి. ఖచ్చితంగా ఆ సిల్వర్ గర్ల్ ఎక్కడికి పోయిందని స్కాన్ చేస్తున్నప్పుడే వారి ముందు పచ్చ రంగులో ఒక గ్రహం ఉంది. ఇది భూమి కంటే 13% పెద్దది. అప్పుడు విలన్ గ్రహం నుంచి వచ్చిన కాంతి వీరిని గమనించింది. సడన్ గా వీరు స్పేస్ షిప్ ను ఆఫ్ చేశారు. అప్పుడు ఆ వెలుతురు జూయి కడుపులో ఉన్న బిడ్డను స్కాన్ చేస్తోంది. ఆ తర్వాత సిల్వర్ గర్ల్ వచ్చింది. మీరు తప్పు చేశారు, ఇక్కడికి వచ్చి ఉండకూడదు అని అంది. మా మాస్టర్ గెలాక్టస్ మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారని వారిని లోపలకు తీసుకెళ్లింది. అప్పుడు హెర్బీ రోబోను అక్కడ శాంపిల్స్ సేకరించమని చెప్పి పంపించారు. ఆ తర్వాత వీరు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ధరించిన సూట్ తోనే జానీ తన అగ్నిశక్తిని ఉపయోగించగలుగుతాడు. కానీ 10 నిమిషాల లోపు మాత్రమే తన పవర్స్ ను ఉపయోగించగలుగుతాడు. వెంటనే ఎగురుకుంటూ సిల్వర్ గర్ల్ దగ్గరకు వచ్చి, చివరగా నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నా పక్కకు వచ్చి ఏదో ఒక విషయం చెప్పావు కదా, దాని అర్థం ఏంటి అని అడిగాడు. మీరంతా కలిసి చావబోతున్నారు అని చెప్పా అందే. ఆ మాట విని జానీ షాక్ అయ్యాడు. ఇంతకీ మీ మాస్టర్ గెలాక్టస్ ఏ గ్రహాన్ని నాశనం చేయాలని ఎలా నిర్ణయం తీసుకుంటాడు అని అడిగాడు. అది అతని నిర్ణయం కాదు అని ఆమె అంది. అలాగైతే ఎవరు నిర్ణయం తీసుకుంటారు, నువ్వా అని అడిగితే ఆమె సైలెంట్ గా ఉంది. అదే సమయంలో ఇతని చేతిలో ఉన్న డివైస్ లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయిందని నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే ఫైర్ పవర్ ను ఆఫ్ చేసి నడుస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక చోటుకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు సిల్వర్ గర్ల్ ఏమందంటే, మీరు గెలాక్టస్ ముందర నిలబడ్డారని చెప్పింది. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, ఇక్కడ ఎవరు లేరు కదా అని వీరంటున్నారు. అప్పుడు ఆమె, హలో, మాస్టర్ కింద లేడు, మీకు ముందు ఎత్తుగా ఉన్నాడు, కళ్ళెత్తి పైకి చూడండి అంది. అప్పుడు వారు తలను పైకెత్తి చూస్తే ఈఫిల్ టవర్ లా అతడు ఎత్తుగా ఉన్నాడు. హాయిగా కూర్చుని ఉన్నాడు. కళ్ళల్లో నుంచి పెద్ద ఎత్తున కాంతి వస్తోంది. వీరంతా గెలాక్టస్ ను వింతగా చూస్తుంటే
అతడు మాట్లాడడం మొదలు పెట్టాడు. నా స్థలానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ భూమి నాశనానికి ఒక రోజును ఆల్రెడీ నిర్ణయించాం. ఎలాగైనా అది మొత్తం నాశనం కాబోతోంది. మీ గ్రహాన్ని మీరు కాపాడుకోలేరు అని చెప్పాడు. ఇదిగో చూడండి, కొన్ని కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగే చిన్న మనిషిగా ఉండేవాణ్ణి. కానీ కాలమే నన్ను ఇలాంటి ఒక రూపానికి మార్చేసింది. నా తీరని ఆకలి ముందు ఏ ఒక్క గ్రహము తట్టుకోలేదు. మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి, మీ భూమిని నాశనం చేయడం. రెండోది, దానికి సమానమైన గిఫ్ట్ ను మీరు నాకు ఇవ్వాలి అన్నాడు. గిఫ్టా ఏంటి అని వారడిగితే జూయి కడుపులో ఉన్న బిడ్డను అన్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లుగా ఆ బిడ్డ సాధారణమైన వాడు కాదు. ఈ విశ్వాన్ని పాలించగలిగే మహాశక్తి అతనిలో ఉంది. నా సింహాసనానికి అతను మాత్రమే అర్హుడు. అందువల్ల ఆ బిడ్డను అప్పగిస్తే అతన్ని వారసుడిగా చేసుకుంటా అన్నాడు. అప్పుడు వీరు కుదరదని చెప్పారు. కోపం వచ్చిన విలన్, చూడండి, మీ దగ్గర నేను అనుమతి అడగట్లేదు. ఆ బిడ్డ నాకే సొంతం. ఈ స్థలం నుండి నా అనుమతి లేకుండా మీరు తప్పించుకోలేరు అని అతను కళ్ళు తెరిచి నేరుగా హీరోయిన్ ను చూసిన వెంటనే ఆమెకు సడన్ గా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది అని వారడుగుతుంటే ఇంకొద్ది సేపటిలో బిడ్డ పుట్టబోతోంది అని ఆమె చెప్పింది. అప్పుడు హీరో విలన్ ను చూస్తూ, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నా బిడ్డకి అన్ని రకాల టెస్టులు చేశాను. అతనిలో ఎలాంటి పవర్స్ లేవు అని చెప్పాడు. కానీ గ్యాలక్టస్ మాత్రం, నీ పరిశోధన తప్పు. నీ కొడుకుకు చాలా పవర్స్ ఉన్నాయి. కానీ దాన్ని కావాలని అతను దాచి ఉంచాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి అతను ఎవరనేది చూపిస్తాడని చెప్పాడు. విలన్ ఇలా మాట్లాడుతుంటే జానీకి కోపం వచ్చింది. తన శరీరంలో ఉన్న అగ్నిశక్తిని ఉపయోగించి విలన్ ను అటాక్ చేశాడు. అప్పుడు విలన్ డైవర్ట్ కాగానే అంతా పారిపోతున్నారు. వారిని పట్టుకోవడానికి సిల్వర్ గర్ల్ వస్తుంటే ఆమెను పట్టుకున్న బెన్ గోడకు కొట్టాడు. ఇదే సమయంలో జానీకి పవర్స్ తగ్గిపోయాయి. అతన్ని ఎత్తుకున్న బెన్ వారి స్పేస్ షిప్ లోకి తీసుకెళ్లాడు. వారిద్దరిని సిల్వర్ గర్ల్ వచ్చి కొట్టుతోంది. ఇదంతా చూసిన హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావని తన పవర్ ను ఉపయోగించింది. ముట్టుకోకుండానే శత్రువులను అటాక్ చేసే పవర్ హీరోయిన్ కు ఉంటుంది. ఆ పవర్ తో సిల్వర్ గర్ల్ ను ఎగరేసి కొట్టింది. ఈ ఫైటింగ్ మధ్యలో హీరోయిన్ కు కొడుకు పుట్టాడు. అతనికి ఫ్రాంక్లైన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అంతరిక్ష ప్రయాణం నుండి భూమికి వచ్చేశారు. ఊరు ప్రజలకు వీళ్ళను చూసి చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే గ్యాలక్టస్ ను ఓడించి ఈ భూమిని కాపాడారని అనుకున్నారు. కానీ ఇంటర్వ్యూ మొదలవగానే వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మీరు ఆ విలన్ ని ఓడించారా? ఎలా ఓడించారు అని ప్రశ్న అడిగారు. అప్పుడు హీరో, క్షమించండి, మా వల్ల వాళ్ళను ఓడించడం కుదరలేదు. కానీ ఈ భూమిని కాపాడడం కోసం మా దగ్గర నుండి ఒక వస్తువును ఆశించారు. కానీ దాన్ని మేము ఇవ్వలేమని చెప్పాము. ఎందుకంటే అతను అడిగిన వస్తువు చాలా విలువైంది. నిజంగా చెప్పాలంటే ఆ విలన్ కి మా బిడ్డ కావాలట అని చెప్పి వారు వెళ్ళబోయారు. అప్పుడు ప్రజలకు మీడియాకి వీరిపై చాలా కోపం వచ్చింది. ఏయ్, ప్రపంచ ప్రజలను కాపాడడం కోసం నీ బిడ్డను కూడా ఇవ్వనా అని చెప్పావా? నువ్వు ఇంత స్వార్థపరుడువా? ప్రజల ప్రాణాల మీద నీకు శ్రద్ధ లేదా అని తిట్టారు. ఇన్నాళ్ళు ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ ని తమ కుటుంబంలో ఒక సభ్యులుగా చూసిన ప్రజలే ఇప్పుడు వాళ్ళని ద్వేషించడం స్టార్ట్ చేశారు. మరో పక్కన తప్పించుకున్న సిల్వర్ గర్ల్ మళ్ళీ విలన్ ను చూడ్డానికి వెళ్ళింది. మాస్టర్, నన్ను క్షమించండి, ఆ బిడ్డను తీసుకురాలేకపోయాను అని అంటుంటే, పర్వాలేదు, మనం భూమికి వెళ్దాం. నా చేతులతోనే నేను ఆ బిడ్డను తీసుకువస్తాను అన్నాడు. కట్ చేస్తే జానీని చూడడానికి హీరోయిన్ వచ్చింది. అప్పుడు అతడు హెల్మెట్ ను తగిలించుకుని ఏదో వింటున్నాడు. రేయ్, ఏం చేస్తున్నావు అని హీరోయిన్ అడిగితే, నువ్వే విను అని ఆమెకు హెల్మెట్ తగిలించాడు. నేను మొదటిసారి సిల్వర్ గర్ల్ ను చూసినప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి అర్థం కాని భాషలో ఏదో మాట్లాడింది. కానీ వాళ్ళ షిప్ లోకి పోయినప్పుడు దాని అర్థం ఏమిటని నేను అడిగాను. అప్పుడు రికార్డ్ అయిన వీడియోనే ఇది. ఆమె ఏమని అందంటే, మీ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాం, జనంతో పాటు నువ్వు కూడా చనిపో అని నాతో చెప్పిందట. దీన్ని చూసిన తర్వాత వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఆమె మాట్లాడిన అర్థం కాని భాష గురించి అడిగితే మన భాషలోనే వివరణ ఇచ్చింది. దీన్ని నేను డీకోడ్ చేసి ఆ సిల్వర్ గర్ల్ యొక్క నిజమైన భాష ఏంటనే విషయాన్ని కనుగొనగలను. ఆ తర్వాత మాట్లాడగలను కూడా అన్నాడు. కట్ చేస్తే ఇదే సమయంలో ప్రపంచం నాశనం కాబోతుందనే భయంతో అక్కడక్కడ యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ఇదంతా న్యూస్ లో వస్తోంది. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో ఏమంటున్నారంటే, బిడ్డని ఇవ్వడానికి ఈ ఫెంటాస్టిక్ 4 కి సమస్య ఏంటంట. ఆ బిడ్డని ఇస్తే ఈ ప్రపంచాన్ని కాపాడవచ్చంటే బిడ్డని ఇవ్వడంలో తప్పే లేదు అని అంటున్నారు. అప్పుడు సరిగ్గా లోపలికి వచ్చిన హీరోయిన్ కోపంతో టీవీని పగలగొట్టేసింది. అప్పుడు వారు ఉంటున్న బిల్డింగ్ దగ్గర వేల మంది జనం గుమికూడి, స్వార్థ పరులారా, మమ్మల్ని చంపాలని చూస్తున్నారా అని అరుస్తున్నారు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి ఫ్రాంక్లిన్ ని ఎత్తుకుని నేరుగా బయటకు వచ్చింది.
జనాన్ని చూస్తూ ఏమంటుందంటే, మీకో విషయం తెలుసా, చిన్నప్పుడు నేను హీరో మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మాకంటూ ఎవరూ లేరు. మాకు ఒక కుటుంబం కావాలి కదా. జానీ, బెన్ అని అందరూ నా దగ్గర ఉన్నప్పటికీ ఈ ఊరి ప్రజలైన మిమ్మల్ని నా కుటుంబంగా అనుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ ఏమన్నదంటే, నీకోసం ఎంతకైనా తెగిస్తానని, ఎవరినైనా ఎదిరిస్తానని అనేది. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. మీరు మా కుటుంబం. మిమ్మల్ని కాపాడడం కోసం దేనికైనా మేము సిద్ధం. ఏ రోజు మేము మిమ్మల్ని వదిలిపోము. మేం బతికినా చచ్చినా అది మీతోనే. కానీ మీరు చేయాల్సింది ఒకటే, మమ్మల్ని పూర్తిగా నమ్మాలి అని అంది. ఆ మాటలు విన్నాక ప్రజలకు తాము తప్పు చేశామనే విషయం అర్థమైపోయింది. అందువల్ల మళ్ళీ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో హీరోకి ఆ విలన్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఒక ఐడియా దొరికింది. ఇప్పటికే హీరో ఒక చోట నుండి మరో చోటుకి గుడ్డును మార్చడం కోసం టెలిపోర్టర్ డివైస్ ను తయారు చేశాడు కదా. దాన్నే ఒక పెద్ద మోడల్ గా తయారు చేసి ఈ భూమిని గ్యాలక్టస్ కి తెలిసిన ఈ స్థలం నుండి కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఎవరో కనుగొనలేని చోట టెలిపోర్ట్ చేసి ఉంచితే బాగుంటుంది కదా అనుకున్నాడు. అప్పుడు విలన్ ఈ గ్రహాన్ని కనిపెట్టలేడు. తన బిడ్డకి ప్రజలకు ఏమీ కాకుండా కాపాడగలుగుతాం అనుకున్నాడు. దీనికి ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఈ డివైస్ లను చాలా పెద్ద పరిమాణంలో తయారు చేసి ప్రతి దేశంలో పెట్టాలి. ఒకే సమయంలో అన్ని డివైస్ లను కనెక్ట్ చేయాలి. రాత్రి పగలు తేడా లేకుండా నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కానీ సమస్య ఏంటంటే, భూమిని టెలిపోర్ట్ చేయాలంటే చాలా పవర్ అవసరం. ఇప్పుడు తయారు చేసిన చిన్న డివైస్ కి కూడా న్యూయార్క్ లో ఉన్న మొత్తం పవర్ 2 సెకండ్లు కూడా తట్టుకోలేదు. కానీ ఇది ఒక భూమినే టెలిపోర్ట్ చేసే పని. దానికి చాలా పవర్ అవసరపడుతుంది. అందువల్ల ఒక ప్లాన్ వేశారు. ఈ ప్రపంచంలోని విద్యుత్తుని ఆఫ్ చేసి ప్రతిరోజు కొంత ఆదా చేశారు. ఒక రోజు రాత్రి హీరో ఫ్రాంక్లిన్ ని ఎత్తుకుని, నీలో పవర్స్ ఉన్నాయని విలన్ చెప్పాడు. నిజంగా నీలో పవర్స్ ఉంటే చూపించరా అని అడిగాడు. కానీ ఆ బుడ్డోడు అమాయకంగా ముఖం పెట్టి తండ్రిని చూసి నవ్వాడు. కట్ చేస్తే కొన్ని రోజులకు ప్లాన్ వేసినట్లుగానే అన్ని చోట్ల టెలిపోర్ట్ డివైస్ ను తయారు చేశారు. ఒకే సమయంలో కరెంటును ఆ డివైస్ కు మార్చినప్పుడు దానిలో నుండి బయటకు వచ్చిన శక్తి కొద్ది కొద్దిగా టెలిపోర్ట్ చేయడానికి భూమిని చుట్టూ కవర్ చేయడం మొదలుపెట్టింది. దాదాపు 90% పని పూర్తయింది. ఇక టెలిపోర్ట్ కాబోతున్నాం అనుకుంటున్న సమయంలో డివైస్ లు ఒక్కొక్కటిగా విరిగిపోవడం మొదలైంది. అలా ఎవరు చేశారని చూస్తే అది వేరెవరో కాదు, సిల్వర్ గర్ల్. చాలా దేశాలకు మెరుపు వేగంతో ప్రయాణం చేసి అన్ని టెలిపోర్ట్ డివైస్ లను నాశనం చేసింది. చివరగా న్యూయార్క్ లోని డివైస్ ను పగలగొట్టడానికి వస్తున్నప్పుడు జానీ అగ్నితో అటాక్ చేశాడు. ఇతను పెట్టుకున్న వాచ్ లో బటన్ ని నొక్కగానే పక్క బిల్డింగ్ లలో ఉన్న మానిటర్స్ లో సిల్వర్ గర్ల్ మాట్లాడే అర్థం కాని భాష ప్లే అవుతోంది. ఒక్క నిమిషం సిల్వర్ గర్ల్ ఆందోళనకు గురైంది. ఆమె ఆగిపోయినప్పుడు ఆమె భాషలోనే జానీ మాట్లాడడం మొదలు పెట్టాడు. షెలబాల్ అనే ఒక పేరు చెప్పగానే, అది నీకెలా తెలుసు అని అంది. నువ్వు చివరగా నాతో మాట్లాడినప్పుడు నీ భాషను డీకోడ్ చేశాను. అప్పుడే అర్థమైంది, షెలబాల్ అనేది నువ్వు జీవించిన గ్రహం పేరు. మా శాటిలైట్ లో తరచుగా ఒక ట్రాన్స్మిషన్ వాయిస్ వినిపిస్తూ ఉండేది. కానీ నీ భాషను నేను అర్థం చేసుకున్న తర్వాత అదంతా డీకోడ్ చేశాను. అది కేవలం భాష మాత్రమే కాదు, చాలా గ్రహాల యొక్క ఏడుపులు. ఇంతకు ముందు గాలక్టస్ ఏ గ్రహాలను నాశనం చేశాడో అక్కడ జీవించిన ప్రజలు చివరగా మాట్లాడిన విషయాలే ఇవన్నీ. అన్ని గ్రహాలు నాశనం అయిపోయినా కూడా షెలబాల్ అనే నీ గ్రహం నుండి మాత్రం ఒక వాయిస్ పదే పదే వస్తూనే ఉండేది. దాన్ని నేను డీకోడ్ చేసినప్పుడు నీ ప్రజలు మాత్రమే ఇంకా చనిపోలేదని అర్థం చేసుకున్నా. వారంతా ప్రాణాలతోనే ఉన్నారు. వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన త్యాగం కోసం. ఒక రోజు ఆ విలన్ నీ గ్రహాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఆ సమయంలో ప్రజల కోసం నిన్ను నువ్వు త్యాగం చేశావు. నువ్వు జీవితాంతం ఆ విలన్ కింద బానిసగా ఉండడానికి ఒప్పుకున్నావు. ఆ తర్వాత అతడు నాశనం చేయడం కోసం గ్రహాలను వెతికి పెట్టడం మొదలు పెట్టావు. చివరకు భూమి దగ్గరకు వచ్చావు. అమాయకులైన 100 కోట్ల జనం చావాలని నువ్వు అనుకుంటున్నావా? నీ ఒక్క గ్రహాన్ని కాపాడడానికి చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీకు ఒక అవకాశం ఉంది. నువ్వు ఆ విలన్ తో కలిసి దీన్ని అంతా చేయడానికి బదులుగా మాతో కలిసి పోరాడు. మనం ఆ విలన్ ను ఓడిద్దామని జానీ అన్నాడు. కానీ ఆమె ఏమంటుందంటే, గాలక్టస్ కు ఓటమి అనేదే లేదు, మీరు బిడ్డను అప్పగించడమే మంచిదని అంది. కానీ వారు ఒప్పుకోలేదు. అప్పుడు హీరోకు ఇంకో ఐడియా వచ్చింది. న్యూయార్క్ లో వీళ్ళు తయారు చేసిన ఒకే ఒక డివైస్ ఉంది కదా, అందులోకి ప్లాన్ చేసి విలన్ ని రప్పిస్తే అతడు తిరిగి రాని చోటుకు టెలిపోర్ట్ చేయాలని హీరో అనుకున్నాడు. వీరు 37 సెకండ్ల వరకు ఆ టెలిపోర్ట్ డివైస్ ను ఓపెన్ చేసి ఉంచగలరు. ఆ టైంలో అందులోకి అతన్ని రప్పిస్తే అనుకున్నది చేయవచ్చని ప్లాన్ వేసుకున్నారు. అతనికి
వీరి బిడ్డ కావాలి, అందువల్ల ఆ టెలిపోర్ట్ లో బిడ్డను పెడితే కరెక్ట్ గా అతడు వచ్చి ఇరుక్కుంటాడని అనుకున్నారు. మరుసటి రోజు టెలిపోర్ట్ డివైస్ మధ్యలో పిల్లాడిని పెట్టి టెస్ట్ చేశారు. ఆ విలన్ జైజాంటిక్ గా ఉంటాడు. అతడు న్యూయార్క్ లోకి వచ్చిన పెద్ద పెద్ద భవనాలు అతన్ని తట్టుకోలేక కూలిపోతాయి. అందువల్ల జనాన్ని కాపాడాలని పాతాళ లోకంలో జీవించే మ్యాట్రిక్స్ ను సాయం కోరారు. అతను కూడా ఈ డీల్ కు ఓకే చెప్పాడు. న్యూయార్క్ ప్రజలను పాతాళ లోకానికి సేఫ్ గా పంపించారు. జరగబోయే ఫైటింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇదే సమయంలో విలన్ యొక్క షిప్ భూమికి వచ్చేసింది. అతను యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చేశాడు. బిడ్డను తీసుకువచ్చి ఆ టెలిపోర్ట్ డివైస్ ఉంది కదా దాని మధ్యలో పెట్టారు. అదే సమయంలో విలన్ షిప్ నుండి సముద్రంలో దూకాడు. అతడు దూకడంతో ఏదో సునామీ వచ్చినట్లుగా ఊరిలోకి నీరు ఎగిసిపడింది. నేలపై ఉన్న చెట్లను చేతితో పీకి ఆహా ఈ గ్రహాన్ని నాశనం చేస్తే నాకు మంచి ఆహారం దొరుకుతుంది కదా అనుకుంటున్నాడు. ఆ తర్వాత తన కళ్ళతో మొత్తం ఆ ప్రాంతాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు టెలిపోర్టర్ డివైస్ కి పక్కనే బిడ్డ ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాడు. కొద్దిగా చుట్టూ ఉన్న భవనాలను పగలగొట్టుకుంటూ బిడ్డ వైపు వెళ్తున్నాడు. అప్పుడు పాతాళ లోకంలో ఉన్న జనం చావు భయంతో ఏడుస్తున్నారు. అదే సమయంలో బెన్ లోపలికి దూరి ఎగిరే కారును ఉపయోగించి విలన్ ను డైవర్ట్ చేస్తున్నాడు. ఇంకోవైపు జానీ అగ్నితో అతడు సరిగా చూడకూడదని గాలెక్టస్ కళ్ళపై అటాక్ చేశాడు. విలన్ కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు. ఇదే అవకాశంగా జానీ ఆ బిడ్డను తీసి ఖాళీ బాక్స్ ను పెట్టాడు. ఫ్రాంక్లిన్ ఇప్పుడు సురక్షితంగా ఫెంటాస్టిక్ 4 బిల్డింగ్ లో ఉన్నాడు. అతన్ని చూసుకోవడం కోసం పక్కనే హెర్బీ కూడా ఉంది. మళ్ళీ కళ్ళు తెరిచిన విలన్ బిడ్డ ఇక్కడనే ఉంది కదా తీసుకుందామని నెమ్మదిగా టెలిపోర్టర్ డివైస్ పక్కకి వచ్చాడు. సరిగ్గా కాలు లోపల పెడితే హీరో మెషిన్ ని ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ విలన్ ఏమనుకున్నాడో తెలియదు. చివరి నిమిషంలో కాలు లోపల పెట్టలేదు. ఎందుకంటే కళ్ళలో నిప్పు పడ్డా కూడా అతనికి ఏమీ కాలేదు. అక్కడ ఉన్నది కేవలం తొట్టె మాత్రమే అని గుర్తించాడు. కళ్ళతో మళ్ళీ స్కాన్ చేస్తున్నప్పుడు ఫెంటాస్టిక్ 4 బిల్డింగ్ లోనే ఆ బిడ్డ ఉందనే విషయం కనిపెట్టాడు. ఎలాగైనా విలన్ ని అడ్డుకోవాలని జానీ నిప్పుతో అటాక్ చేశాడు. కానీ విలన్ కు ఏమీ అవ్వలేదు. వెంటనే బెన్ ఒక ఫ్యూయల్ ట్యాంక్ లారీని ఎత్తి విలన్ మీదకు విసిరాడు. శరీరం నిండా ఫ్యూయల్ పడింది. ఇదే అవకాశంగా మళ్ళీ జానీ నిప్పుతో అటాక్ చేశాడు. శరీరం నిప్పు అంటుకుని మండుతున్నా కూడా విలన్ కు ఏమీ కాలేదు. మళ్ళీ అటాక్ చేయబోతే బెన్ను విసిరి అవతల పడేశాడు. అప్పుడు నేరుగా బెన్ అంతరిక్షానికే వెళ్లిపోయాడు. సరైన సమయానికి జానీ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే మనోడు మర్గయ అయ్యేవాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ తన కారును మాయం చేసి విలన్ కంటే ముందుగా వెళ్లి కొడుకును కాపాడాలని అనుకుంది. కానీ మాయమైన హీరోయిన్ ను కూడా విలన్ చాలా తేలికగా కనిపెట్టి ఆ వాహనంపై ఒక్క గుద్దు గుద్దాడు. పక్కన ఉన్న బిల్డింగ్ కు గుద్దుకుని హీరోయిన్ స్పృహ కోల్పోయింది. అప్పుడు హీరో చేతిలో ఒక పదునైన రాడ్ తీసుకుని బిల్డింగ్స్ పై నుంచి దూకుతూ విలన్ దగ్గరకు వచ్చేశాడు. నిజానికి విలన్ శరీరంలోని అగ్ని జ్వాలలే అతనికి పవర్స్ అందిస్తున్నాయి. ఆ పవర్ పైప్ లైన్ల నుంచి అతనికి అందుతుంది. వాటిని కట్ చేస్తే అతని కథ ముగిసిపోతుంది కదా అనుకున్నాడు. ఓ 2 పైప్ లైన్లను తెరిచి వదిలేశాడు. మూడవ దాన్ని పట్టుకోబోతున్నప్పుడే విలన్ ఊరికే ఉంటాడా? వెనక వైపు నుండి హీరోను పట్టుకుని పైకి ఎత్తాడు. ఏంట్రా చిన్న పురుగు లాంటి వాడివి, నా దగ్గరే నీ ఆటలు చూపిస్తావా అని ఒక రబ్బర్ ని లాగుతున్నట్లుగా హీరో శరీరాన్ని ఆ పక్కకు ఈ పక్కకు లాగి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అంతరిక్షానికి ఎగిరిన బెన్ వేగంగా కిందకు వస్తున్నాడు. పై వైపు నుండి జానీ అతనికి అగ్నిశక్తిని ఉపయోగించి అతనికి ఇంకా ఎక్కువ ఒత్తిడిని ఇస్తున్నప్పుడు వేల టన్నుల లెక్కన బరువు పెరుగుతుంది. నేరుగా విలన్ యొక్క ముఖంపై కొట్టారు. ఇక విలన్ పని అయిపోయిందిరా అని అనుకున్నారు. కానీ అతనికి మాత్రం ఏమీ కాలేదు. లోపలకు వచ్చి హెర్బీని కొట్టి బిడ్డను తీసుకున్నాడు. నువ్వే ఇకపై నా వారసుడు అని చెప్పి బిడ్డను ఎత్తుకుని నడుచుకుంటూ పోతున్నాడు. అప్పుడు స్పృహలోకి వచ్చిన హీరోయిన్ తన పూర్తి పవర్స్ ను ఉపయోగించి ఆ విలన్ శరీరాన్ని లాగుతోంది. ఎంతో మందిని ఎదుర్కోగలిగిన ఈ విలన్ హీరోయిన్ పవర్ ను తట్టుకోలేకపోయాడు. విలన్ కొద్దిగా వెనక్కి జరగడం మొదలు పెట్టాడు. ఇదంతా చూసి భయపడిపోయిన హీరో సూయి ఇలా చేయకు, ఇది నీకు ప్రమాదంగా మారుతుంది అంటుంటే నా బిడ్డను నేను కాపాడుకోవాలి, దానికోసం ఎంతవరకైనా వెళ్ళడానికి నేను సిద్ధం అంది. ముందు నువ్వు వెళ్లి మిషన్ ని ఆన్ చేయి అనగానే హీరో వేగంగా వెళ్ళాడు. ఇదే సమయంలో విలన్ పట్టు కోసం ఏదైనా భవనాన్ని పట్టుకుంటే అది ముక్కలు అవుతోంది. విలన్ సరిగ్గా ఆ టెలిపోర్టర్ డివైస్ లోపలికి వెళ్ళగానే చివరి నిమిషంలో లోపలికి వచ్చిన హీరో విలన్ చేతిలో ఉన్న బిడ్డను లాక్కున్నాడు. కానీ లోపలికి వెళ్లిన విలన్ మళ్ళీ బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ జానీ దాన్ని చూసి ఊరికే ఉంటాడా? మరోవైపు తన
బావని కూడా కాపాడాలి కదా. అందువల్ల ఒక సెకండ్ ఆలోచించి, ఏమయ్యా రీడ్, ఫ్రాంక్లిన్ పెరిగిన తర్వాత నేను అతన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పు అని విలన్ ను కొట్టి అతన్ని పట్టుకుని టెలిపోర్ట్ డివైస్ లోపలికి వెళ్లాలని అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో లోపలికి వచ్చిన సిల్వర్ గర్ల్ తను చేసిన తప్పును తానే సరిదిద్దుకోవచ్చని జానీని పక్కకి తోసేసి నేరుగా ఆ విలన్ యొక్క ఛాతీలో డమాల్న తన్నింది. అప్పుడు విలన్ యొక్క పట్టు సడలిపోయింది. తిరిగి రాలేని విశ్వం యొక్క మరొక వైపుకు అతను వెళ్లిపోయాడు. అదే సమయంలో సూయ్ చాలా ఎక్కువ పవర్స్ ను ఉపయోగించడం వల్ల సంఘటన జరిగిన చోటే చనిపోయింది. ఆమెను లేపడానికి హీరో ఎంతో ప్రయత్నించాడు. అతని వల్ల ఏమీ కాలేక ఏడుస్తున్నాడు. పక్కనే ఫ్రాంక్లిన్ కూడా బాగా ఏడ్చాడు. వెంటనే బిడ్డను జూయ్ పై పెట్టినప్పుడు అతడు తల్లి మెడ దగ్గర చేయి పెట్టాడు. కొద్దిసేపు ఏడ్చిన బిడ్డ సడన్ గా నవ్వడం మొదలు పెట్టాడు. ఒక నిమిషం వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. సడన్ గా జూయ్ చెయ్యిని కదిలించింది. కాసేపు అయ్యాక కళ్ళు తెరిస్తే నీలి రంగులోకి మారిపోయి ఆ తర్వాత సాధారణంగా మారాయి. చనిపోయిన హీరోయిన్ కి తిరిగి ప్రాణం వచ్చేసింది. అప్పుడే ఫ్రాంక్లిన్ పవర్ ఏంటో వీరికి అర్థమైంది. ఈ బిడ్డ తన నుంచి తల్లి దూరంగా వెళ్లిపోయింది అని ఫీల్ అయి తనకు తెలియకుండానే పవర్స్ ను ఉపయోగించి అమ్మ ప్రాణాన్ని కాపాడాడని తెలుసుకున్నారు. అంటే ఆ విలన్ చెప్పినట్లుగా ఫ్రాంక్లిన్ కు పవర్స్ ఉండడం నిజమే అని అంతా అనుకున్నారు. ప్రపంచాన్ని ప్రజలను కాపాడడం వల్ల ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క గొప్పతనం ఈ ప్రపంచం అంతా వ్యాపించినట్లుగా చూపించి సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.